బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, అతని కుమారుడు విశాల్ ముఖ్య అనుచరుడు బత్తిన గణేష్ ఓ యువతిపై దౌర్జన్యం, బలవంతపు కిడ్నాప్ కలకలం రేపుతోంది. కూటమి పాలన వచ్చిన వైసీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రేమించుకుని ప్రియుడి వద్దకు వెళ్లి ఉంటున్న ఓ యువతిని బత్తిన గణేష్ బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువచ్చి కారులో కిడ్నాప్ చేసిన ఘటన పట్టణంలో తీవ్ర సంచలనం రేపుతోంది. సుప్రియ అనే యువతి డేవిడ్ అనే యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. ఈ వివాహం యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వారు తమ కూతుర్ని అప్పగించమని ప్రియుడు డేవిడ్ అతని కుటుంబ సభ్యులను అర్థించారు. అయితే దీనికి కూతురు సుప్రియ, ఆమె ప్రియుడు ససే మీరా అనడంతో ఆమె తల్లిదండ్రులు ఏమీ పాలుపోక వైసీపీ నేత బత్తిన గణేష్ ను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే బత్తిన గణేష్ సుపారీ తీసుకుని సుప్రియ తల్లి ఆమె పిన్నితో పాటుగా అతని అనుచరులతో ప్రియుడు డేవిడ్ ఇంటికి వెళ్లి ఆమెను జుట్టు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ కారులో పడేసి ఇంటికి లాక్కెళ్ళి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బత్తిన గణేష్ ఆ యువతిని లాక్కెళ్తున్న వ్యవహారం మొత్తం సీసీ కెమెరా విజువల్స్ రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ఆమెను లాక్కెళ్తుండగా డేవిడ్ కుటుంబ సభ్యులు అతన్ని కారుపై రాళ్లు రువ్వినా ఆగకుండా వెళ్లిపోవడం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ హడావుడిలో కారు రివర్స్ చేసుకుని వెళుతుండగా కడకట్ల అమ్మవారి గుడి దగ్గర ఓ స్కూటీని వేగంగా గుద్దుకుని కారులో ఆ యువతిని గణేష్ బలవంతంగా తీసుకువెళ్లిన విజువల్స్ కూడా రచ్చ మీడియా ప్రజెంట్ చేస్తోంది. ఈ విషయంపై బత్తిన గణేష్ పై సుప్రియ ప్రియుడు డేవిడ్ తన ప్రియురాల్ని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గణేష్ ను పోలీస్ స్టేషన్ కు కిడ్నాప్ కు గురైన యువతిని తీసుకురావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన బత్తిన గణేష్ పై సుప్రియ ప్రియుడు డేవిడ్, అతని తండ్రి, బావ, ఇతర బంధువులు కలిసి స్టేషన్ ఎదురుగానే దాడికి పాల్పడ్డారు. దీంతో బత్తిన గణేష్ డేవిడ్లతో పాటుగా వారి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఎవరో అనామకుడితో వెళ్లిపోవడం తల్లిదండ్రులు బాధ కలిగించిన ఇలా సుపారీ గ్యాంగ్ తో వ్యవహారం చేసి కిడ్నాప్ కు తెగబడేలా వ్యవహరించడం సరికాదంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే బలవంతంగా యువతిని తీసుకువెళ్లిన బత్తిన గణేష్ ను సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటే రౌడీజంగా సుప్రియ ప్రియుడు డేవిడ్, అతని బంధువులు దాడికి దిగటం కూడా సరైంది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి సంఘ విద్రోహ వ్యవహారాలకు పాల్పడుతున్న వైసీపీ నేత బత్తిన గణేష్ పైన, అలాగే పోలీస్ స్టేషన్ ఎదురుగానే రౌడీ యజానికి పాల్పడిన డేవిడ్లను, వీరి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని శాంతి భద్రతను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి ఆసక్తికర కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.